సార్ మీరు ఇండియన్ ఆర్మీలో వర్క్ చేశారు. వర్క్ చేసి చాలా మంది డిఫరెంట్ ప్రొఫెషన్స్ తీసుకుంటా ఉంటారు. అలాంటిది మీరు ఈ ఈవీ ఇండస్ట్రీలోకి రావడం ఎందుకొచ్చారు? అసలు ఎలా జరిగింది ఈ ప్రయాణం అనేది చెప్పగలుగుతారా? నమస్తే అండి. నేను మీ విశ్వనాథ్, సెల్ఫరాజ్ స్వాగతం. నేను ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈవీ మరియు బ్యాటరీ ఇండస్ట్రీస్‌లో మీ అందరికి కూడా దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రెజెంట్ ఈవీ అనేది చాలా బూమ్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. ప్రతి ఒక్కరు ఈవీ రిలేటెడ్ వెహికల్స్ వాడాలి. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి. దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు. నాకు కావాల్సిన వారు, నాతో ప్రయాణించిన వారు కూడా చాలామంది దీనికి సంబంధించి సప్లై కోసం కానీ, సర్వీస్ సంబంధించి కానీ చాలా డౌట్స్తో పాటు దీన్ని అందించే ఆల్టర్నేట్ ఆప్షన్స్ కోసం వెతుకుతూ ఉన్నారు. వాటిని మీ ముందుకు తీసుకురావడమే నా యొక్క ప్రధాన లక్ష్యం. ముందుగా దీనికి సంబంధించి అనేక మంది ప్లేయర్స్ ఉన్నారు మార్కెట్తో. వాళ్ళలో మన తెలుగు వాళ్ళైనటువంటి వాటిని మీకు పరిచయం చేస్తాం. సెల్ తలాలో ట్యూనే ఉండండి. నమస్తే అండి. సో ఇప్పుడు మీరు అందరూ చూసినట్టుగా అధికారి ఈవీ ఇది మన తగరపలసలోనే ఉంది. మన విశాఖపట్నం జిల్లాలో ఉంది. అయితే మీరందరూ కోరుకున్నట్టుగా మీకు ఏ విధంగా ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, అసలు దీన్ని ఎవరు చూస్తున్నారు, రేపొద్దున దీన్ని సేల్స్కి సంబంధించి కానీ, సర్వీస్ సంబంధించి కానీ, ఒకవేళ మీరు డీలర్షిప్ పెట్టుకుందాం అనుకుంటే కానీ ఎవరిని సంప్రదించాలి, ఎవరితో మాట్లాడాలి అనే దానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు దుర్గా ప్రసాద్ అధికారి గారు. ఈయన ఇండియన్ ఆర్మీలో గత 24 సంవత్సరాలుగా పనిచేస్తూ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా చేయాలి, సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈవీ ఇండస్ట్రీలోనే ఆయన అడుగు పెట్టడం, దానికి సంబంధించి అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి వెహికల్స్ని అందించడం కానివ్వండి, సర్వీస్ని మెయింటైన్ చేయడం కానివ్వండి, ఆయన చాలా బాగా చేశారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి అధికారి గారు. నమస్తే సార్. సార్ మీరు ఇండియన్ ఆర్మీలో వర్క్ చేశారు. వర్క్ చేసి చాలా మంది డిఫరెంట్ ప్రొఫెషన్స్ తీసుకుంటా ఉంటారు. అలాంటిది మీరు ఈ ఈవీ ఇండస్ట్రీలోకి రావడం ఎందుకు వచ్చారు? అసలు ఎలా జరిగింది ఈ ప్రయాణం అనేది చెప్పగలుగుతారా? 2022లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా నేను బెళగావిలో కమాండో వింగ్లో ఇన్స్ట్రక్టర్గా చేస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చాడు. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు కాల్ చేసి నేను మీ ఏరియాలోకి వస్తున్నానని. వచ్చేటప్పుడు ఆయన సరే ఫ్రెండ్ కదా, నా క్లాస్మేట్ కదా, ఎందుకు వస్తుండో ఏమైనా ఎగ్జాక్ట్ అయ్యి ఆయన కలడానికి వెళ్తే ఆయన ఒక ఈవీ ఇండస్ట్రీలోకి వెళ్ళాడు, ఎలక్ట్రికల్ వెహికల్స్. అప్పుడు నాకు అనిపించింది, అరే ధార్వాడలో ఒక ఈవీ ఇండస్ట్రీకి వెళ్ళడం వల్ల నాకు అనిపించింది ఈ ఈవీ అనేది మన సైడ్ కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను మొదట నాకు నాంది పడింది ధార్వాడ్, బెళగావి, కర్ణాటకలో. బాగా అనిపించింది. అప్పటి నుండి తొలడుగు పడింది సార్. సార్ సో మీరు అవన్నీ చూసిన తర్వాత, మీరు ఈవీ ఇండస్ట్రీలో ఇన్ని రకాల మోడల్స్ చూసిన తర్వాత స్పెసిఫిక్గా ఇన్ని రకాల మోడల్స్లో వెళ్ళాలి, ఇది తగరపలసలోనే స్టార్ట్ చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు సార్? ఇక్కడ నాతో పాటు ముందు ట్రావెల్ చేసిన ఒక ఫ్రెండే, ఆయన కూడా సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ నా లొకేషను ఇవన్నీ ఏర్పాటు చేయడం వల్ల నేను ఇక్కడే చూస్ చేసుకున్నాను. పైగా మన ఉత్తరాంధ్రకి అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుందని, 3 జిల్లాలకి ఈజీగా యాక్సెస్గా ఉంటుంది, మెయిన్ రోడ్ అని చెప్పి నేను ఎంచుకున్నాను సార్. ఏ కంపెనీ దగ్గరైనా 1, 2, 3, 4 మోడల్స్ ఉంటాయి ఎవరి దగ్గరైనా. అంటే నా దగ్గర మినిమం ప్రతి కస్టమర్కి ఏ మోడల్ కావాలన్నా మన దగ్గర ఉంది అనిపించడానికి, ఆంధ్ర తెలంగాణలో పలానా అధికారి దగ్గర వెళ్తే ఏ మోడల్ అయినా దొరుకుద్ది అనే ఆలోచనకు ఉంటుందని నేను 32 మోడల్ని ఎంచుకున్నాను సార్. నా దగ్గర 32 మోడల్స్ ఉన్నాయి, 32. సో సార్ మీరు చెప్పినట్టుగా ఇవన్నీ మీరు 32 మోడల్స్, 32 మోడల్స్ వరకు మీరు మెయింటైన్ చేయడం నిజంగా అభినందించాల్సిన విషయం సార్. సో ఎలాంటి మోడల్కి రావాలన్నా, ఎలాంటి మోడల్ కావాలనుకున్నా మీ దగ్గరకు వస్తే దొరుకుతుందన్నారు. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు అన్ని మోడల్స్ కాకపోయినా ఎన్ని మోడల్స్ పెట్టుకోవాలనుకున్నా మినిమం ఎన్ని వెహికల్స్ వాళ్ళు తీసుకోవాలి, ఎవరైనా మీతో అసోసియేట్ అవ్వాలనంటే వాళ్ళ మినిమం రిక్వైర్మెంట్ ఏమి ఉండాలి మీతో పాటు జర్నీ చేయాలంటే, అదేమన్నా చెప్తారా? ఏ వెండర్ అయినా, ఏ డీలర్ అయినా అన్ని మోడళ్ళు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. నా ఆలోచన కూడా వాళ్ళ మెయిన్ డీలర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. నేను డీలర్ తాలూకా పరిస్థితులు అవన్నీ అర్థం చేసుకుని నేను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
కస్టమ్ ఈ డీలర్ కూడా నేను ఇదే చెప్తాను. నా దగ్గర వచ్చిన డీలర్కి, నా దగ్గర 32 మోడల్స్ ఉన్నాయని మీరు 32 మోడల్తో మీరు ఫిల్ చేయకండి. రన్నింగ్ ఏది వెళ్తుందో అదే మీరు తీసుకెళ్ళండి. మీకు ఏ మోడల్ అయితే కస్టమర్ అడుగుతున్నారో ఆ మోడల్ నా దగ్గర తీసుకెళ్ళండి. ముందు ఇన్వెస్ట్మెంట్ పెట్టి క్యాపిటల్ డెట్ చేసుకోవద్దని నా డీలర్స్ కూడా నా దగ్గరికి వచ్చే డీలర్స్ కూడా నేను అదే సలహా చెప్తున్నాను. ఒకవేళ ముందే నా దగ్గర క్యాటలాగ్స్ ఉన్నాయి, ఆ క్యాటలాగ్ చూసి ఆ బండి ఆర్డర్ పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. నా దగ్గర మినిమం నా వెహికల్లో 13 వెహికల్స్ వెళ్తాయి, కానీ మినిమం 6 వెహికల్స్ కూడా నేను ఇస్తున్నాను. కొంతమంది డీలర్స్ అయితే నా దగ్గర సింగిల్ వెహికల్ కూడా తీసుకెళ్తారు ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి. సార్ మీరు ఆర్మీ నుంచి వచ్చారు, మరి ఆర్మీ వాళ్ళందరూ బేసికల్గా ఒక పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి వాళ్ళు డిఫరెంట్ కెరీర్ ఆప్షన్స్ని ఎంచుకుంటారు. అందులో చాలా కొద్ది మంది మాత్రమే బిజినెస్ని ఎంచుకుంటూ ఉంటారు. బట్ మీరు బిజినెస్ ఎంచుకున్నారు, మరి మీలా ఆర్మీ నుంచి బయటకు వచ్చే వాళ్ళ కోసం లేదా అదర్ ఆపర్చునిటీస్, అదర్ అవకాశాలు చూస్తున్న వాళ్ళ కోసం మీరు ఏమైనా ఆలోచించారా? యాక్చువల్లీ నేను కూడా ఆర్మీలో ఇప్పుడు స్టిల్ వర్కింగ్ చేస్తున్నాను. ఒక 6 మంత్లో రిటైర్ అయిపోతున్నాను. కానీ వాళ్ళందరికీ ఒక చిన్న నా వంతు ఏదైనా ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైనా ఆర్మీ నుండి రిటైర్ అయిన తర్వాత మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఆల్రెడీ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని స్ట్రగుల్ అవుతూ నేను వాళ్ళని చూశాను అనమాట. అందరికీ ఇప్పుడున్న పరిస్థితిలో జాబులు రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం ఎవరైనా ఈవీ ఇండస్ట్రీ అనేది చాలా బాగుంది, ఇప్పుడు బాగుంటుంది. ఎవరైనా అలా చేయాలనుకుంటే ఆర్మీ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో ద్వారా మీ అందరికీ మంచి అవకాశం ఉంటుంది. పైగా మీరు ఒకరి దగ్గర పనిచేసే కన్నా మీ ఓన్గా మీరు స్వతహాగా కొంత మనీ ఎర్న్ చేసుకోవడానికి మీకు ఒక డిగ్నిఫైడ్గా ఉండేటట్టు ఉపయోగపడుతుందని మీ అందరికీ నా ద్వారా మీ అందరికీ ఒక చిన్న సూచన మాత్రమే. ఎవరైనా అటువంటి ఆసక్తిగా ఉన్నట్టే ఈ వీడియో చూసి ఉంటే మాత్రం తప్పకుండా నన్ను కాల్ చేస్తారని ఆశిస్తున్నా. ఓకే సార్. సార్ అయితే ఇప్పుడు బ్యాటరీ విషయానికి వద్దాం సార్. నేను వినడం జరిగింది మీరు బ్యాటరీ పైన కూడా ప్లాన్ చేస్తున్నారు. మన వాళ్ళందరికీ కూడా ఎక్కడనే బ్యాటరీస్ ఉంటే బాగుంటుంది, సర్వీస్కి బాగుంటుందని మీరు ఇంతకుముందు పర్సనల్గా మాట్లాడినప్పుడు చెప్పారు. దానికి సంబంధించి కూడా మన వ్యూయర్ సబ్స్క్రైబర్స్ కానీ ఏమైనా చెప్తారా? ఓకే సార్. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసేటప్పుడే మినిమం వెండర్స్తో నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడేటప్పుడు అందరికీ కొంత కమిట్మెంట్ ఇచ్చాను సార్. కమిట్మెంట్ ఎలా ఇచ్చానంటే సర్వీస్. ఇప్పుడు ఈవీ ఇండస్ట్రీలో సర్వీస్ ఇంపార్టెంట్. చాలామంది సర్వీస్ లేక ఈవీ పైన ప్రజలకి, కస్టమర్స్కి ఒక నమ్మకం ఇదవుతుంది. ఈ విధంగా ఆ నమ్మకం పోకుండా ఉండాలంటే మన సర్వీస్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఆ సర్వీస్ కోసమే నేను బ్యాటరీ యూనిట్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. త్వరలో ఆల్రెడీ మొత్తం ప్రాసెస్ అయిపోయింది. 1 or 2-3 డేస్లో మనకి బ్యాటరీస్ కూడా అవుట్పుట్ అవుతుంది, బ్యాటరీ యూనిట్స్ కూడా. మెయిన్ ఏంటంటే కస్టమర్కి ఈవీ మీద నమ్మకం. ఏదైనా వెండర్స్కి కానీ ఎవరైనా కస్టమరు ఈవీ వెహికల్ కొనాలనుకుంటే ఇక్కడ సర్వీస్ దొరుకుతుందా లేదా అని ఫస్ట్ ఆలోచిస్తాడు. ఆ సర్వీస్ మనం ఇవ్వగలిగితేనే మనం ఈవీలో సక్సెస్ అవ్వగలం. అదే నేను నమ్ముతాను. ఆ విధంగా చేయాలంటే నేనే బ్యాటరీ యూనిట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఇక త్వరలో కూడా ఆ సమస్య కూడా గ్రేట్ సార్. నిజంగా బ్యాటరీ యూనిట్ కూడా ఇంతకుముందు, ఎందుకంటే మా జర్నీలో కూడా నేను ఇంతకుముందు మీతో పర్సనల్గా షేర్ చేసినట్టు బ్యాటరీ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు దాన్ని ఇనిషియేట్ చేయడం, మా వాళ్ళు కూడా చాలా మంది బ్యాటరీస్ కావాలని, వెహికల్స్ కావాలని చాలా మంది నన్ను ఇప్పటికీ కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే డెఫినెట్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మీకు కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది. డెఫినెట్గా వాటిని చూడండి. చూసిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మన విశాఖపట్నం జిల్లాలోనే మనకు అందరికీ కూడా అందుబాటులో సర్వీస్ ఉంటుంది, వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. మనకు అందరికీ వెహికల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి, బ్యాటరీస్ అందుబాటులో ఉంటాయి, సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. మన తెలుగు వాళ్ళు స్టార్ట్ చేశారు. నన్ను ఏ విధంగా, లేకపోతే మా జర్నీని ఏ విధంగా అయితే మీరు అందరూ సపోర్ట్ చేశారు, ఈ కంపెనీని, ఈ జర్నీని కూడా మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూశారు కదా. సో అధికారి గారు మన బెదరపల్స విశాఖపట్నంలో పెట్టినటువంటి ఇండస్ట్రీని, దీనికి సంబంధించి ఆయన బ్యాటరీస్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ప్రిలిమినరీ వర్క్ అంతా అది చేసుకున్నారు. అయితే అధికారి గారు లాగే మరి కొంతమంది కూడా ఇదే ఇండస్ట్రీకి రావాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేశారు, వాళ్ళని సపోర్ట్ చేయమని కూడా అడిగారు. వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ మీకు పంచడమే ఈ సెల్ఫర్ యొక్క ఫేజ్ 1 యొక్క ముఖ్య ఉద్దేశం. సో స్టే ట్యూన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఈ రీల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.